ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడుగు శోభ గారు. ఆవిడని అడిగి అసలు తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతున్నాయి, అలాగే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆవిడ ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి రాధా గారు. మీకు ఎలా ఉన్నారు? మీ యాజమాన్యానికి మీ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. బాగున్నాండి రాధా గారు, మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారన్నమాట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప మనసు ఉన్నదండి. ఎట్లా అంటే పాపము అనే మనసుతో ఉన్నోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కుటుంబ పాలన కాదు, ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన, మాకొక్కసారి అవకాశం ఇవ్వండి అని 6 గ్యారంటీలు, 66 హామీలు, 421 హామీలు. ఓకే. అంటే రకరకాలుగా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడతారు కదా. అంటే ఈ హామీలన్నీ కూడా ప్రజలకు మనసుకు దగ్గరగా ఉండే, గుండెకు దగ్గరగా ఉండే. ఎందుకంటే ఆ కుటుంబ పాలన నుంచి ఆలోచన చేస్తే అరే ఇది బెటరే కదా కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నారు. పక్క 6 గ్యారంటీలు మాత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో హైలైట్ చేసిండ్రు, వాళ్ళ మేనిఫెస్టో హైలైట్ చేసిండ్రు. మెయిన్ గా ఒకటి ఫ్రీ బస్, ఒకటి రైతులకి 15,000 ఎకరం, అంతే కదండి. తర్వాత మహిళలకి 2,500 వారి అకౌంట్ లో ప్రతి నెల వేయడం, తర్వాత రుణమాఫీ విషయం, తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులకి ఎకరానికి ఏ పంటన్న పండియు ఎకరానికి 500 రూపాయల బోనస్, జాబ్ క్యాలెండర్ ను మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేస్తాం, నిరుద్యోగుల బాధ్యత మాదే అని నిరుద్యోగులు ఎక్కడెక్కడైతే కోచింగ్ సెంటర్ల కోచింగ్ తీసుకుంటారో అక్కడక్కడికి పోయి హామీలు ఇచ్చిండ్రు. అంటే రాహుల్ గాంధీని మొదలుకుంటే అందరూ పోయి కూడా హామీలు ఇచ్చిండ్రు. అయితే ఇంకోటి, మేమున్నప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉండే, దానికి తోడుగా మేము 1 తులం బంగారం ఇస్తామని. అంటే పేదోళ్లకు దగ్గరగా ఉండే హామీలు వాళ్ళు ఫస్ట్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాంతో తెలంగాణ ప్రజలు కూడా ఏం ఆలోచన చేసిండ్రు, అరే ఇవన్నీ కూడా బాగున్నాయి కదా, ఒక్కసారి వీళ్ళకు కూడా ఓట్లేస్తే ఇవన్నీ కూడా ప్రజలకు ఏదో రకంగా మనం పొందుతాం కదా ఈ ఫలాలు అనేటివి అని ఆలోచన చేసి ప్రజలంతా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించిండ్రు, అధికారంలో కూర్చుండబెట్టిండ్రు. 6 గ్యారంటీలల్లా ఒకటే 100% సక్సెస్ అయిందని వాళ్ళు అనుకుంటుండ్రు. ఏంటిది అది? మహిళలకు ఫ్రీ బస్. మహిళలకు ఫ్రీ బస్. నేను ఎన్నికల ప్రచారంలో మీరు నిన్న మొన్న చూసి ఉండొచ్చు, నా చొప్పదండి తిరిగిన, నిన్న కమలాపూర్ తిరిగిన, ఇవాళ కూడా నా చొప్పదండికి కాట్నపల్లికి సంబంధించిన సర్పంచ్ గారి ఎన్నికల ప్రచారం పోయి వచ్చిన మల్లన్నపల్లి అట్లా. అయితే ఏమంటారంటే ప్రజలు, ఫ్రీ బస్సు మాకు అవసరం లేదు కదా, ఫ్రీ బస్ తోని మేము గ్రామాలలో ఉన్నోళ్ళము ఊకే పోలేం కదా, అదేదో హైదరాబాద్ లో చుట్టుపక్కల చిన్న చిన్న జాబులు చేసుకునేటోళ్ళు బ్రతికేటోళ్ళకి అవసరం, కానీ ఈ ఫ్రీ బస్ ఎందుకు తులం బంగారం ఇస్తానన్నాడు, ఇవ్వచ్చు కదా. ఇంకొకటి 2,000 పెన్షన్ కాదు 4,000 పెన్షన్ ఇస్తానంటే ఓటేసిరు ప్రజలు. 4,000కి 6,000 చేస్తామంటే ఓటేసిరు ప్రజలు. అంటే ఈ హామీలన్నీ మర్చిపోయి ఒక ఫ్రీ బస్సునే ఎజెండాగా తీసుకున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? అంటే నేను ఒకటే అంటున్నా, మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ఖజానా ఎంత అనేది మీకు తెలుసు. మీరు హామీలు ఇచ్చే ముందు కూడా ఇవన్నీ అమలైతాయా అని ప్రజలు అక్కడక్కడ క్వశ్చన్ కూడా చేసిండ్రు. అవునా కాదా? ప్రతిపక్షం వాళ్ళు కూడా క్వశ్చన్ చేసిరు, ఎలా మీరు అమలు చేస్తారంటే ఏమన్నారు, కల్వకుట్లు కుటుంబము తిన్నయన్ని కూడా కక్కిస్తాం, దాన్నే ప్రజలకు పథకాల రూపకంగా పంపిస్తామన్నారు కదా. అవును కదా? కానీ మరి తిన్నయి కక్కిచ్చిట్రా, వాళ్ళ కడుపులే ఉన్నాయా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాలి. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి,
రెండేళ్లలో వాళ్ళ 6 గ్యారంటీలు అనేటివి ఎక్కడా కనిపిస్తున్నాయి ప్రజలకు? ఒక బస్సు తప్ప. నేనే కాదండి, సర్పంచ్ ఎన్నికలకు తిరుగుతున్న వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకి ఈ క్వశ్చన్స్ అన్ని ఎదురవుతున్నాయి రాధా గారు. అంటే నిరుద్యోగుల కళ అసలు ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు చేయలేదు, రేవంత్ రెడ్డి గారి సర్కార్ వస్తే చేస్తారేమో అని మనసు పూర్తిగా వాళ్ళే బయటికి వచ్చి వాళ్ళే బస్సులలో కూర్చొని బస్సులలో ప్రయాణం చేస్తూ అధికారం రావడం కోసం కృషి చేసిన బిడ్డలు నిరుద్యోగస్తులు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? నిరుద్యోగుల సంఖ్య ఎంత పెరిగిపోతుంది? ఎవరు పోయి వాళ్ళ కోచింగ్ సెంటర్లలో మనోధైర్యాన్ని ఇస్తుండ్రా, ధైర్యాన్ని ఇస్తుండ్రా? ఎంత బాధాకరమైన విషయం అండి ఇవాళ. ఏటా 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 2 లక్షల జాబ్ ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ పరంగా నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి స్టూడెంట్స్ కి ఏటా 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదే మేమదే అంటున్నామండి రాధా గారు. మీరు జాబ్ క్యాలెండర్ తో పాటు సంవత్సరం జాబ్ క్యాలెండర్ తో పాటు ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయో దాన్ని మేము వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాము, ఆదుకుంటాం అన్నారు కదా. 2 లక్షలు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత అన్నారు. మరి ఎక్కడ ఇచ్చిండ్రు? ఇవ్వలే కదా. ఏ ఒక్క నిరుద్యోగి వల్ల నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది అని ఎక్కడన్నా ఏ గ్రామంలో మాట్లాడుతుండ్రా? ఆ హామీ ఎలా నెరవేర్చినట్టు? 6 గ్యారంటీలలో బలమైన మీ ఎజెండాలో బలమైన హామీ నిరుద్యోగులదే కదా, ఉద్యోగ అవకాశాలదే కదా, అవునా కాదా? ఇవల్ల అంటే ఇవాళ కేసీఆర్ గారిని మీరు ఎంతైతే విమర్శించిండ్రో పాదయాత్ర పేరు మీద, ఇవాళ ప్రజలకు మీరు అందించింది ఏమున్నది ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో? అయితే నాకు ఇక్కడ ఒకటి చెప్పండి బొడుగు శోభ గారు, అంటే క్లియర్ గా ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన అనేది లేదంటారా, ఉందంటారా? ఇగో రాధా గారు, ప్రతి పార్టీలో కుటుంబ పాలన అనేది కంపల్సరీ ఉంటది, ఏదో రకంగా ఉంటది, అది ఉండకపోదు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము కూడా వింటున్నాం ఆడ ఈడ సేమ్ అట అన్నారు. వాళ్ళ ఆ ప్రభుత్వాన్ని విమర్శించిండ్రు, ఇంట్లో కూడా అన్నదమ్ముల అంటే ఒత్తిడి ఉంది అనేది కొండా సురేఖ గారు బిడ్డనే మనం మాట్లాడినప్పుడు విన్నాం కదా. మనమనుడు కాదు రాధ గారు, వరంగల్లో కొండా సురేఖ బిడ్డ మాట్లాడింది కదా, ఒక మంత్రి గారి బిడ్డనే మాట్లాడింది. అంటే కుటుంబ పాలన అనేది ఏదో రకంగా కనబడి శక్తి కనబడని శక్తి మొత్తం మీద మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. అంటే మీరు మాట వస్తే ఇక్కడ కేసీఆర్ కుటుంబ పాలన పదే 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాదాపు ఇప్పటికి 7 ఏళ్ల పాటు అదే మాట తీసుకొస్తున్నారే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ అని తెలుసు, ఆయన మంత్రి అని తెలుసు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అని తెలుసు, వాళ్ళ తమ్ముడేమో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అని తెలుసు. ఇలాగ కుటుంబ పాలన విషయానికి వస్తే వీళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీలోనే కుటుంబ పాలన అనేది ఎక్కువగా కనబడుతుందేమో కదా. కాంగ్రెస్ పార్టీలో ఉంది, టిఆర్ఎస్ పార్టీలో ఉంది కుటుంబ పాలన. లేనిది ఎక్కడండి? లేనిది ఎక్కడ? నిజంగా ఒక నాయకుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ నాయకుడు గెలుపు కోసము కొందరు నమ్మకమైన కార్యకర్తలు నాయకులు పనిచేస్తారు కదా. ఒక ఎమ్మెల్యే గెలవడానికి నీ ఇంట్లో నీ భార్యకు నీ కొడుకు నీ తమ్మునికి ఇచ్చే కంటే మీకోసం కష్టపడ్డా ఓ నమ్మకమైన కార్యకర్తకి ఇచ్చి రాజకీయ అవకాశాలు ఇవ్వచ్చు కదా. ఏ పార్టీ అయినా ఒక్కరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలుతున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అందరికి పదవులు ఇవ్వాలని రూల్ ఉందా అండి? లేదు కదా. మీరు గెలవడం కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం ఎందరో కార్యకర్తలు కృషి చేస్తేనే కదా. మరి అలాంటి కార్యకర్తలకు కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చి మీరు ఒక గొప్ప పేరు తెచ్చుకోవచ్చు కదా, అవునా కాదా? నల్గొండ జిల్లా అంటేనే అన్నదమ్ములు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కూర్చోవాలి, వాళ్ళ భార్య మేము అసెంబ్లీలో కూర్చోవాలి. ఇక అంతటా ఉన్నదండి రాధా గారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు మేమేదో చేస్తామని 6 గ్యారంటీలు చూపించడం వల్ల ప్రజలు మరొకసారి నమ్మి మోసపోయినము అనేది ప్రజలలో. ఈ 6 గ్యారంటీల విషయాలకు వస్తే మేడం,
ఫ్రీ బస్ ఒక్కటి పక్కన పెడితే కనుక మిగతా ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకంలోని ఈ ఫ్రీ బస్ ఒకటి పక్కన పెడితే 2,500 కానివ్వండి, తులం బంగారం కానివ్వండి, అలాగే ఇంకా సిలిండర్ విషయానికి వస్తే ఏం చెప్తారు, ఇంకా కరెంట్ బిల్ విషయానికి వస్తే ఏం చెప్తారు. ఎందుకంటే 200 యూనిట్ల కరెంట్ కానీ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పిన వాళ్ళు దాని తర్వాత ఎక్స్టెండ్ అయితే కరెంట్ బిల్లు మోగుతుంది అని చెప్పేసి అని ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మేడం మీరు? మీరు ఇంకొకటి కూడా మర్చిపోయారు, స్టూడెంట్ కు ల్యాప్టాప్, ల్యాప్టాప్ స్కూటీ కూడా, స్కూటీ, ల్యాప్టాప్ స్కూటీ ఇది కంపల్సరీ ఉమ్, అని ఉమ్, అన్నారా అనలేదా? అయితే ఇక్కడ అన్నారు. విషయం ఏంటంటే రాధా గారు, ఉమ్, ఫ్రీ కరెంటు విషయంలో గ్రామాలల్లా వాళ్ళ నాయకులను తెలుసుకొని, అంటే వాళ్ళ నాయకులు తిరిగిన రిపోర్టును తెలుసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా స్పీచ్ ఇవ్వచ్చు. ఉమ్, ప్రజలు వింటాన్రని, ఈ అధికారంలోకి వచ్చినామని ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. ప్రజల నుండి రిపోర్ట్ తీసుకోండి. ప్రజలు ఏమనుకుంటుండ్రు, ఉమ్, మీరు పెట్టిన ఉమ్, 6 గ్యారెంటీలు అవి అమలవుతున్నాయా, మొక్కుబడిగానే ఉన్నాయా, ఉమ్, అది ప్రజల్లో తీసుకోవాలి. ఇవాళ నేను మల్లన్నపల్లె విలేజ్ కి పోయినా, చొప్పదండికి ఉమ్, పోయినా, నేను ఉమ్, గ్రామాలు తిరుగుతున్న క్రమంలో 500 ఉమ్, సిలిండర్ పేరు తీస్తే మహిళలు కోపంగా లేస్తారు. అంటే ఫ్రీ కరెంట్ ఉమ్, కదా అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు రాని వాళ్ళ సంగతి చూస్తామంటారు, వాళ్ళ ఉమ్. భాషలో చెప్పాలంటే. అంటే మన ఎందుకు ప్రజల్లో ఇంత తక్కువ తక్కువ వ్యవధిలోనే ఇంత తీవ్ర ఆగ్రహం అసలు ఎందుకు ఏర్పడింది అంటారు? అయితే ఎప్పుడు గాని రాష్ట్ర ఖజానాను బట్టి మనకు మేనిఫెస్టోలో పెట్టుకోవాలి. అవును. ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం ఏది పడితే అది మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని హామీలు ఇచ్చి అమలు చేయకుంటే ప్రజలు తిరగబడతారు కదా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్ పోయి ఏమన్నారు, కుండలన్నీ ఖాళీ కుండలు ఏమి లేవు అని అన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు కుండ నిండు ఉన్నదనే కదా మీరు బయలుదేరిండ్రు గ్రామాలకు పాదయాత్రగా, అవునా కాదా? నిన్నగాక మొన్న ఏమంటున్నారు, నన్ను కోసినా కూడా 1 రూపాయి లేదు, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయాడు కేసీఆర్ అంటాడు. అప్పుల కుప్ప చేసిండ్రనే కదా మీరు అధికారంలోకి వస్తే అన్ని కట్టేస్తాం, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాం, ఈ గ్యారంటీలు అమలు చేస్తామని అంటేనే కదా ప్రజలు ఓట్లేసింది, అవునా కాదా? అంటే అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత కుండలే ఏం లేదని మాట్లాడు, ఇది తెలంగాణ. ఇంకొక మాట కూడా మర్చిపోయారు, నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు అని చెప్పేసరి ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది. అదే అంటే ఇవన్నీ పదాలు తనే ముఖ్యమంత్రి గారుగా అప్పుడేమో గుండె మీద చేసుకొని హామీ ఇచ్చిండు ధైర్యంగా. మరి ఇప్పుడు వచ్చేసరికి 3 పదాలు, నన్ను కోసినా రూపాయి లేదు, ఇక రకరకాల పదాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, అవునా కదా? ప్రజలు అన్ని చూస్తున్నారు రాధా గారు, ప్రజలు తొందరపడరు, వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఆలోచనలో ఉండరు. ఎందుకంటే ఎవరికైనా 5 ఏళ్ళ అవకాశం ఇస్తారు కదా ప్రజలు. అందుకే తెలంగాణ ప్రజలది గొప్ప మనసు, జాలి గుండె. కాబట్టి వీళ్ళు పోటీ చేసిన వాళ్ళంతా ఏం చేసిండ్రు అనుకుంటారు రాధా గారు, ప్రతి నియోజకవర్గంలో మందు డబ్బాలు పట్టుకొని నేను చచ్చిపోతేనే నాకు ఈ దండేయండ్రి, లేదంటే ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకోండ్రి, గట్ల గెలిచిండ్రు కొద్ది మంది. అంటే ఇవాళ గ్రామాలలో ఎవరు ఏ సామాజిక వర్గము, ఏ ప్రజలు, ఏ మతము, ఏ కులము సంపూర్ణంగా ప్రభుత్వం మీద మంచి మనస్సుతోని ఆలోచనతో ఉన్నదో ఒకసారి మనము తెలుసుకోవాలి. తొందరపడి ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇప్పుడు కేసీఆర్ మీద స్పీచ్ మాట్లాడే కంటే మనమేం చేసినాం, మన హామీలు ఏం నెరవేర్చినామని మరి చర్చ చేయరాదుండ్రి. ఇప్పుడు ఎకరానికి 15,000 మీరు పాయింట్ కి వచ్చారు. అయితే నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, కుటుంబ పాలన అది ఇది అని వాళ్ళని దెప్పు పొడవడే తప్ప, అంటే వీళ్ళ కాలం అంతా ఇలాగే గడుపుకుంటూ వచ్చారే తప్ప ఎక్కడైనా మీరు అన్నట్టు వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, డిక్లరేషన్లు లేకపోతే ఈ హామీల విషయంలో కానీ ఎందుకు వీళ్ళు పక్కదోవ పడుతున్నారు? ఇంకో విషయం చూస్తుంటే వీళ్ళే చెప్తున్నారు ఖజానా లేదని. మరి అట్లాంటప్పుడు ఈ పాలన సాగించడం అనేది కరెక్టే అంటారంటే, ఇంకా అంటే అయిపోయిన దాన్ని ఇంకా తవ్వుకొని వాళ్ళ మీద దుమ్మత్తి పోసి బతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
నేను కూడా అదే అంటున్నా రాధా గారు. అయిపోయింది, ప్రజలు విరక్తి చెందిండ్రు, వాళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టిండ్రు, తండ్రిని ఇంట్లో కూర్చుండబెట్టిండ్రు, వాళ్ళకి అధికారం ఇయ్యలే. వాళ్ళకి అధికారం ఇయ్యలే, మీకు అధికారం ఇచ్చిండ్రు. పదే పదే ఆ కుటుంబాన్ని మీరే ఎందుకు మీ నోళ్లలో, ఎమ్మెల్యే నోళ్లలో, మంత్రుల నోళ్లలో, ముఖ్యమంత్రి గారి నోట్లో ఎందుకు ఆ కుటుంబాన్ని పదే పదే గుర్తు చేస్తుండ్రు? అది బాధ. అంటారా? అంటే వింటాను మేడం, చెప్పండి. మీరేం చేసిండ్రో చెప్పరా? మీరేం చేస్తున్నారో ఈ రెండేళ్ల కాలంలో చెప్పరా? ఎంతమంది నిరుద్యోగుల సమస్య పరిష్కారమైంది? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండ్రో చెప్పరా? రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు మరి మీరు రైతు బంధు వేస్తా అన్నారు కదా, 12,000కి ఎందుకు కుదించిండ్రు? అంతే కదా రాధా గారు, అవునా అంతే కదా? అంతే అంతే. 15,000 అవును అవును. హామీ ఇచ్చే ముందు 15,000 హామీ ఇచ్చే ముందు రాష్ట్రంలో ఖజానా ఉందా లేదా, బడ్జెట్ ఉందా లేదా, మీరు తెలుసుకునే కదా హామీ ఇవ్వవలసింది. మాట మాట్లాడితే బీజేపీ వాళ్ళ మీద, టిఆర్ఎస్ వాళ్ళ మీద మనం నోరు వారేసుకునే కంటే ఈ రెండేళ్ల పాలన మీ దమ్మెంత, మీ ధైర్యం ఎంత, ప్రజలు ఏ రకంగా ఆదుకున్నారు అనేది మీరు చెప్పుకోవాలి కదా. మీరు యాక్చువల్లీ ఇంకొక విషయం కూడా మర్చిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూసీ నది పేరుతోటి ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపించడాలు, హైడ్రా పేరుతోటి ఇల్లు కూల్చేయడాలు, పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాధా గారు దాన్ని కూడా మర్చిపోలే. నిజంగా చెప్పాలంటే మా రాజేంద్ర అన్న, మా ఈటల రాజేంద్ర అన్న అయితే ఫస్ట్ మొదలు స్టార్ట్ చేసిందే ఉద్యమం మా రాజేంద్ర అన్న చేసిండు. ప్రజల పక్షాన సపోర్ట్ ఉండి ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసారు ఎప్పటికీ. ఇప్పటికి కూడా మా అన్న కంటిన్యూ తన పార్లమెంట్ పరిధిలో తిరుగుతుండు. నేను అంటున్నాండి, ఏ ప్రభుత్వం వచ్చినా రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు ఒక 100 గజాలలో ఒక చిన్న ఇళ్లలో కాపురాలు చేస్తారు. సరే, ఇప్పుడు వాళ్ళది గవర్నమెంట్ భూమి, పర్మిషన్ ఇచ్చిండ్రా లేదా అనే తర్వాత విషయం. కానీ నల్లా పన్ను కడుతుండ్రు, ఇంటి పన్ను కడుతుండ్రు, గ్యాస్ కనెక్షన్ ఇస్తుండ్రు, అవునా కదా? మీకు ఓటేస్తాండ్రు. వాళ్ళు ఇక్కడ కాదు అని ఇండ్లను కూలగొడితే ఎక్కడ పోతారు ఆ కుటుంబాలు? అంటే మీరు అప్పుడు మేనిఫెస్టోకి ఇది పెడితే మాత్రము మీకు ఎవరు ఓటేయకపోదురు, అవునా కదా? అది ఖండిస్తున్నా. ఎందుకంటే పల్లెటూళ్ళ నుండి, గ్రామాల నుండి బతుకుదెరువు లేక పేదవాళ్ళు అయ్యి రెక్కలు నమ్ముకొని పోయి సిటీలో ఉంటే కాయ కష్టం చేసుకోనో, అంటే ఓ ఇళ్లలో పని చేసుకోనో, ఓ వాచ్మెన్ గా పని చేసుకోనో, హాస్పిటల్లో పని చేసుకోనో, అప్పులు తీసుకొని చిన్నగా కిరాయిలు కట్టలేక చిన్న చిన్న గూడు కట్టుకొని ఏళ్ల తరబడి అన్ననే పెళ్లిళ్ళు చేసి పేరంటాలు చేసి ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో బతికే కుటుంబాలని ఇవాళ చూస్తూ ఉండగా కూలగొడితే అది ఎంత బాధాకరమైన విషయం అండి. అయ్యో, యాప్ గ్యారంటీలో అమలు చేయండి మీరు 100%. ఏమెత్తిపోయిందని ధనాధన్ మూసీ నదికి సంబంధించిన ఇండ్లన్నీ కూలగొట్టేసారు. ఇప్పుడు ఏం సాధించిండ్రండి, అవునా కాదా? ఏం సాధించిండ్రు? ఇండ్లన్నీ కూడా భూస్థాపితం చేసారు, మొత్తం ఇండ్లన్నీ. వాళ్ళ సామాన్లు, వాళ్ళ పిల్లల చదువులు, బుక్స్, వాళ్ళ బతుకులంతా చెట్టుకొక్కలు, గుట్టకొక్కలు, పుట్టకొక్కలు లెక్క అయిపోయారు. ఈ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా రాధా గారు 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయాలలో రాణించబడతారు. ప్రజలు ఏడిస్తే ఏ ప్రభుత్వము బాగుపడది, ఏ ప్రభుత్వం కూడా బాగుపడది. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే విషయం ఉండదు. వీలైతే సహాయం చేయాలి. ఏం చేయాలి? మీ ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ ఏమైనా ఆశిస్తే ప్రజలు అది చేయాలి. తులం బంగారం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఆనాడు వాళ్ళు ఎన్నికల హామీల టైంలోని తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మితో పాటు అని అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్తున్నారు, అప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,00,000 దాటింది, ఏడుకెళ్ళి తీసుకురావాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇంకా మధు యాష్కి అయితే 6 గ్యారెంటీలు ఎవరు అడగట్లేదు కదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి మేడం? అయితే ప్రజలు ఎక్కడ కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చెయ్యరు. ఇస్తలేవు కదా అని, నువ్వు హామీలు ఇచ్చిండ్రు కదా మీరు ఇస్తలేరు అని అనరు, వెయిట్ చేస్తారు. గొప్ప మనసు అని నేను చెప్పిన కదా ప్రజలది. ప్రజలు చరిత్ర నిర్మాతలు రాధా గారు, ప్రజలు చరిత్ర నిర్మాతలు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును
నిర్ణయం చేసే గొప్ప శక్తి గల ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవకాశం కల్పించారు కదా ఓటు అనే ఆయుధం. 5 ఏళ్ల అవును. తర్వాత 5 ఏళ్లు మళ్ళా ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడిన మంత్రుల మాటలకి ఓటు రూపకంగా తీర్పిస్తారండి రాధ గారు. నేను పేర్లు పెట్టా. ఉమ్, ఉమ్, అవునా కాదా? ఓటు ఉమ్, రూపకంగా. ఉమ్, అప్పుడు 50,000 ఉమ్, ఉన్నాయి అన్నాడా? 10,000 ఉన్నాయి అని అన్నారా? ఆ అన్నోళ్ళందరినీ ప్రజలు ఉమ్. గుర్తు పెట్టుకుంటారు. కొట్టరు, తిట్టరు రాజకీయ నాయకుల్ని. కొడతారా, తిడతారా, జగడం పెట్టుకుంటారా? ఏమనరు. కొడితే రాదు, తిడితే మళ్ళీ రాదు. ఉమ్, పొద్దున్న లేస్తే మా ఇళ్ళకే వస్తారు, మా వాకిట్లకి వస్తారు, మా ఊళ్ళకి వచ్చి ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుందాంలే అని గొప్ప మనసుతోని ఎదురు చూసేటోళ్ళు ప్రజలు. అది ఓటు ఉమ్, రూపకంగా తీర్పిస్తారు. అయ్యో ఇవాళ ఉమ్, అధికారంలో ఉన్నామని అన్ని మాట్లాడితే ఎట్లా? అట్లా అంటే నేను ఊర్లు ఉమ్, తిరిగేటప్పుడు ఏమంటారు తెలుసా? శోభక్క ఏ ఉమ్, నోటితోనైతే అన్నారో తులం బంగారం అని, వాళ్ళ అన్నకాడ నుంచి ఉమ్, బంగారం రేటు పెరుగుతూనే ఉన్నది, మా పిల్లలకు పావులెత్తు కొనుకొచ్చి పెట్టలేకపోతున్నాం అని అంటారు మరి ప్రజలు. ఉమ్, ఉమ్, ఉమ్. మీకు అర్థమైంది రాధ గారు? అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. మీరు ఏ నోటి గుండా వాళ్ళు ఏ నోటి గుండా ఇస్తానన్నారో తులం బంగారము, అన్నకారుడి ఉమ్, బంగారం రేటు అంచెలంచెలుగా ఉమ్, పెరిగిపోతుంది. మేము పెళ్లిళ్ళు ఉమ్. చేసుకుంటే పావులకు బంగారం కూడా కొని మా బిడ్డలకు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది శోభక్క అని అంటారు. ఇంకా మరి అలాగే ఎట్లా? ఇంకా అలాగే శోభా గారు ఇంకొక విషయం చెప్పండి. అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాజకీయాలన్నీ చుట్టూ భూమి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు బంగారం కన్నా విలువైంది ఏది అని అంటే తెలంగాణలో బేసిక్ గా భూమి అని చెప్పొచ్చు. అలాంటి భూమి చుట్టూ రాజకీయాలంటే లగచర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోని ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా తరలించే క్రమం ఏదైతే ఉందో, సో ఈ భూమి చుట్టూ రాజకీయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? భూములు అక్కుపై చేసుకొని మొత్తం ఉమ్, దందాలు చేసిండ్రు. ఫామ్ ఉమ్, హౌస్లు కట్టుకున్నారని. అవునా కాదా? ఫామ్ హౌస్లు ఉమ్, కట్టుకున్నారని, వందల వేల ఉమ్, ఎకరాల భూములను నమిలి మింగిండ్రని మీరే ఉమ్, పాదయాత్రలు చేసిండ్రు. మీరే ఫామ్ ఉమ్, హౌస్ల కాడికి పోయిండ్రు. మరి మళ్ళీ మీరు ఉమ్, చేసేది ఏంటిది అని ప్రజలు అంటారు. ఉమ్, ప్రజల ఆలోచన ఏంటంటే ఇక మరి వీళ్ళు చేసే పని ఏమున్నది కొత్తగా? ఉమ్, ఉమ్, అంటే పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టుకున్నది కథ. ఇంకేం అవు లేదు తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఆ ఉమ్, రాధా గారు ఉమ్, ఎట్లయిపోయినాయి అంటే, రాజకీయాలను ఎట్లయినాయి అంటే, ఎలక్షన్ల ముందు మాత్రము ఒక మాట మాట్లాడి అధికారంలోకి ఉమ్, వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయి ప్రజలు డైవర్ట్ ఉమ్, చేస్తుండ్రు. ప్రజల్ని ఉమ్, డైవర్ట్ చేస్తారు. పొద్దున్న లేస్తే ఉమ్, బీజేపీ పార్టీని, మోడీ గారిని, టిఆర్ఎస్ వాళ్ళను వీళ్ళ మీదనే ఉమ్, వాళ్ళ స్పీచ్ గురిపెట్టి వాళ్ళు ఉమ్, పెట్టిన మేనిఫెస్టో అంశాలను డైవర్ట్ చేసుకుంటారు. అంటే ఉమ్, బతక నేర్చినోళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు అంటారు. డైవర్ట్ చేసి ఉమ్, ఇట్లా. అంతే కదా? ఉమ్, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఉమ్, తిట్టేసరికి అట్లనే వింటుండ్రు. బీజేపీని, ఉమ్, మోడీ గారిని, బీజేపీ పార్టీని క్వశ్చన్ చేయగానే ఆలోచన పడతారు. వాళ్ళే క్వశ్చన్ చేసే పరిస్థితి రాకుండా ఉమ్. వాళ్ళు డైవర్ట్ చేస్తారు ప్రజల్ని. అయితే కొంతమంది బీజేపీ నాయకులు మాత్రం ఇటు రేవంత్ రెడ్డి పాలన చాలా బాగా సాగిస్తున్నారు అని చెప్పేసి అని కామెంట్స్ చేయడం కూడా చూసామను. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇలా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కానివ్వండి, రఘునందన్ లాంటి వాళ్ళు కానివ్వండి, మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈ కాంగ్రెస్ పార్టీని పొగడ్డాన్ని, రేవంత్ రెడ్డిని పొగడ్డాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు నిన్ననే పెద్ద ధర్నా చేశారు కదా అండి ఉమ్, రాధా గారు. అవును, ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. మాకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఈ ఏరియా ఉన్న వాళ్ళం రాలేదు. ఎందుకంటే మాకు ఫస్ట్ విడత ఉన్నాయి ఎన్నికలు. ఉమ్, ఉమ్, అయితే ఉమ్, రేవంత్ రెడ్డి గారిని మంచి పాలన అని ఎక్కడ కూడా మా వాళ్ళు ఇప్పటి వరకు పొగడలే. పొగిడితే నిన్న ధరనే ఉండకపోగదా. ఉమ్, మీరే అంటున్నారు కదా రాధా గారు, 6 ఉమ్, గ్యారెంటీలు ఎక్కడ అమలు కాలేదు అనే విషయం మీరంటారు, ప్రజలు ఉమ్, అంటారు, ఉమ్. మీడియా మిత్రులందరూ అంటారు. అవునా కాదా? మా అవును, ఎమ్మెల్యేలు అవును. ఎట్లా అంటారండి? మా ఎమ్మెల్యేలు ఉమ్, అనాలని అనుకుంటే అసెంబ్లీలో గంటలు గంటలు ఎందుకు క్వశ్చన్ చేస్తారండి? ఉమ్, మా అరవింద్ అని ఎందుకు క్వశ్చన్ చేస్తారండి? ఉమ్, అవునా కాదా? అంటే ఉమ్, ప్రజల్లో ఉమ్, నిన్ననే ధర్ననే మనకు సాక్ష్యం. నిన్న ధర్ననే మనకు ఉమ్, సాక్ష్యం. ఎక్కడ ఉమ్, గాని ప్రజల ఉమ్, పక్షాన ఉన్న మా నాయకులు ఎక్కడ కూడా ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పని పక్కా ఉమ్, చేసి పెట్టినట్లేదు. ఎవరిని అడిగినా కూడా ఉమ్, ఒక ఫ్రీ బస్ తప్ప ఉమ్, ఏదీ లేదంటారు. అంతెందుకండి, ఉమ్, ఇవాళ రైతులకి ఎకరానికి 3 ఎకరాల వరకే రైతు బంధువు ఇచ్చిండు. ఉమ్. 3 ఎకరాలు 3 ఎకరాల వరకే ఇచ్చిండు. 4 ఎకరాల 10 గతంలో ఎకరాల ఎలా వరకు ఇచ్చేవారండి మరి? ఇవ్వకపోతే
రాధా గారు గతంలో ఎలా ఇచ్చేవారండి మరి? ఇక కేసీఆర్ చెప్పాలంటే గుట్లకు షెట్లకు అన్నిటికి ఇచ్చిండు. ఎందుకంటే ఇక ఆయన చేతుల పని కదా. ఓ గుట్లకు షెట్ పనికి రాని అన్నిటికి ఇచ్చిరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 10 ఎకరాల వరకు ఇస్తామన్నారు. అవునా కాదా? 10 ఎకరాలు కాదు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకే క్లోజ్ అయిపోయింది. ఎక్కడ కూడా 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు ఎక్కడ కూడా రాలి. సరే పంట పండించిన రైతులకే ఇవ్వనుండే. పడా ఉన్న భూములకు కాకుండా ఏ రైతు అయితే పంట పండిస్తుండో గదే భూములకు రైతు బంధువు ఇచ్చిన అయిపో కదా. అవునా కదా? రైతు బీమా కూడా రాధా గారు చనిపోతే మేము నెలలోపు ఇచ్చేటోళ్ళం ఎమ్మెల్యేలం. నెలలోపే ఇచ్చేది. ఇంకా స్టార్టింగ్ అయితే కర్మ కార్యక్రమాలు అవుతున్న క్రమంలో మేము పోయి వచ్చేది. కానీ వల్ల చనిపోయినాక 5-6 నెలలు కాదు, 1 ఇయర్ అయినా కూడా ఇలా రైతు బీమా రాని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అంటే బాధలు రైతులకి కడుపు నిండా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువ మాట్లాడగలుగుతారు, కానీ మాట్లాడరు ప్రజలు. ఓటు అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే టైం కోసం వెయిట్ చేస్తాను. ఇంకొకటి మహిళలకి పెద్దపీట వేస్తాము, మహిళలే పెద్ద అంటే కోటీశ్వరులను చేస్తాము అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అంటే మీ నియోజకవర్గంలో కానీ లేకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల్లో ఎట్లేదన్నా ఒక 2.5 కోట్లు 3 కోట్ల ప్రజలు మహిళలే ఉంటారు. ఒక్కరినైనా కూడా కోటీశ్వరుని చేసినట్టు మీకు కనిపించిందా? పోనీ మీకు ఎక్కడైనా వినిపించిందా? రాధా గారు కోటీశ్వరం చేయకున్నా పర్వాలే, కానీ ఈ బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఇవి తీసేస్తే మహిళల్ని కోటీశ్వరం చేసినట్టు. ఒక మహిళల్ని ఏందండి 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబాలని కోటీశ్వరం చేసినట్టు. బెల్ట్ షాపులు ఊర్లల్లా చిన్న పిల్లలు తాగుతారండి. మద్యం మత్తులో బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయి చనిపోతుండ్రండి యాక్సిడెంట్లు అయ్యి. నేను కాంగ్రెస్ పార్టీకి మంచి సలహా ఇస్తున్నా. ఒక బొడిగే శోభక్క గాలన్నగా ఈ తెలంగాణ రాష్ట్ర తేవడానికి కృషి చేసిన బిడ్డగా నేను ఓనర్ను. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఓనర్ను. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నేను చెప్తున్నా, నువ్వు మహిళలు కోటీశ్వరం చేయకండి. బెల్ట్ షాపులు, వైన్ షాపులు లేకుండా ఈ రాష్ట్రంలో చేస్తే ప్రతి కుటుంబానికి మీరు కోటీశ్వరం చేసినట్టే. ప్రతి కుటుంబం కూడా గొప్పగా ఆరోగ్యంగా హ్యాపీగా బతుకుతారు. అంతే. ఇది హెడ్డింగ్ పెట్టండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాధా గారు, నేను ఒక విలేజ్ కి ఎన్నికల ప్రచారానికి మా చొప్పదండి మండలం కొలిమికుంట విలేజ్ ఉంటది. కొలిమికుంట నేను పోతే అక్కడే కొలిమికుంట అంటే ఒక్కటే విలేజ్ ఉదాహరణ చెప్తున్నా. నేను అన్ని గ్రామాలలో ఉన్నది, ఇది రాష్ట్రం మొత్తం ఉన్నదేనా? మొన్నటి దాకా టెండర్లు జరగలేదా అండి రాధా గారు? మహిళలకు కూడా అవకాశాలు ఇచ్చేది కాదు, కోటీశ్వరం చేస్తానంటారు. వైన్ షాప్లకి ఇలా మహిళలకు కూడా రిజర్వేషన్లు పెట్టలేదా? ఇదెక్కడి పాలసీ? పోతే ఏమంటారు తెలుసా శోభక్క, ఈ మందు షాపులు అంటే వాళ్ళ భాషలో ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ తీసేసిన వాళ్ళకే మేము ఓట్లేస్తాం శోభక్క. నా కొడుకు కోసం చూడాలి, నా భర్త కోసం చూడాలి. మేము పొద్దంతా కాయ కష్టం చేసుకొని వచ్చి బుక్కడంతా అండుకొని ఇక అందరం కలిసి తిందామంటే భర్త చేతికి రాడు, కొడుకు చేతికి రాడు. ఫస్ట్ ఈ షాపులను తీసిన వాళ్ళకే ఓట్లేస్తాం శోభక్క, లేకపోతే మేము ఓటేయమని అంటారు ఊర్లలో. కోటీశ్వరం చేయమని అంటారా రాధా గారు? ఎంత బాగా. ఇంకా 3 ఏళ్ళు ఉంది ఈ కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే, ఇంకా ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెడతారని అనుకుంటారు? చెప్పండి రాధా గారు. ఇంకొకటి మాట్లాడతా. కోటీశ్వరులను చేసులని దేవుడు ఎరుగు కానీ గత ప్రభుత్వంలో సర్పంచులు గ్రామాలలో డెవలప్మెంట్ చేసిర్రు. ప్రొసీడింగ్లు ఇస్తేనే వాళ్ళకు ఇంకా బిల్లులు రాలే. బిల్లులు ఇచ్చి ఆదుకోమనండి. ఎందుకంటే ఆ బిల్లులు అంటే గ్రామ సర్పంచ్ గా ఊర్లలో డెవలప్ చేయడానికి భార్య మీద సొమ్ములు అమ్మి, అలా భూములు అమ్మి, రోడ్లు పోస్తే రోడ్లు అనుకోండి, మీరు శ్మశాన వాటికి అనుకోండి, అన్ని కూడా గ్రామాలలో సర్పంచులు కట్టిస్తే వాళ్ళకి బిల్లులు రాక అప్పులు నెత్తి మీద ఉండి ఇండ్లు అమ్ముకొని స్కూళ్ళల్లో ఉంటారు. ఇవాళ మా హుస్నాబాద్ నియోజకవర్గం మీరు మొన్న విన్నర్ కావచ్చు, ఒక సర్పంచ్
స్కూల్లో ఉంటాడు ఇల్లు లేక. తెచ్చిన అయ్యయ్యో అప్పులలో తెచ్చిన అప్పులు బిల్లులు రాలే, అప్పులు కట్టుకోలే, ఇల్లు లేదు. ఆ వ్యవసాయం చేసుకుంటూ ఒక సర్పంచి తండా నుంచి మాట్లాడిండు, తమ్ముడు శ్రీనివాస్ అనుకుంటా పేరు. ఇవాళ ఒక ప్రైమరీ స్కూల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందండి. ఒక బిల్లు నుంచి కోటీశాలను చెయ్యండి, ఇబ్బంది ఏం ఇప్పుడు ఈ లేదు. సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే గనక రాధగారు ఆ, పెండింగ్ ఆ, ఉన్న బిల్స్ అన్ని కూడా ఇస్తామని హామీ ఇచ్చిండ్రు వీళ్ళు. అవును అంతేకాదు అవును అవును ఆటో డ్రైవర్లకు 12,500 రూపాయలు ఇస్తామన్నారు. అవును ఆటోలు నేను ఇట్లా దిగి 2 అడుగులు నడవంగానే అక్క నమస్తే అక్క నాకు ఎందుకు కలుస్తారు తెలుసా? నేను ఉద్యమంలో ఒక 20 ఏళ్ళు పనిచేసిన బిడ్డను తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒక జడ్పీటీసీగా ఒక తెలంగాణ ఉద్యమంలో భార్యాభర్తలు ఫుల్ టైం పని చేస్తూ అన్ని కులాలతో సంబంధాలు ఉన్న బిడ్డను నేను. అందరి ప్రజలతో మమేకమై ఉన్న బిడ్డను. నేను దిగంగానే శోభక్క ఈ ఆటో వాళ్ళ కోసం మాట్లాడవా అక్క, ఈటల రాజేందర్ చెప్పావా అక్క, బండి సంజయ్ చెప్పావా అక్క, మాకు 12,500 ఇస్తానంటారు. ఫ్రీ బస్సు రావడం వల్ల కనీసం మా డీజిల్ కు పెట్రోల్ కి వెళ్తలేవక్క. ఇంటికి పోతే నా పిల్లలు నా భార్య ఇలా ఏం తెచ్చినావు, కూరగాయల మందం అయితాయా, బియ్యం మందం అయితాయా అని అడుగుతుండ్రక్క అని అంటారు. అవునా కదా? వాళ్ళ మేనిఫెస్టో ఉంది కదా 12,500. ఇవన్నీ కాదండి, వాళ్ళు 10 ఏళ్ళ అధికారం కోల్పోయిండ్రు. అధికారంలోకి రావడానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మాటలతోని ముంచి మాటల మధ్యలో ప్రజల్ని పెట్టి ఆ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మాట చెప్దు కానీ కదా వద్దులే, అయితే పూచిగా చూయించినట్టుగా చూయించి ప్రజల్ని మోసం చేసిండ్రే తప్ప గాని ఇది నేను కాదు రాధా గారు. ప్రజల్లో మీరు ఏ ఒక్కరిని అడగండి, ఈ 2 ఏళ్ల పాలన గురించి ఏ ఒక్కరిని అడగండి, ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఏది సాధ్యం కాదు. వీళ్ళకి కాదు, మహిళలు వద్దంటారేమో కదా. వద్దంటారు. ఇప్పుడు అది ఎవరికి అవసరం రాధా గారు? కాలేజీ పిల్లలకు అవసరం, కాలేజీ పిల్లలకు అవసరం. అదే విధంగా ఈ పాసులు తీసేయండి ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి, ఇక పాపం పాసులు లేకుండా ఫ్రీ బస్ వాళ్ళకి ఇవ్వండి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో అక్కడక్కడ వాళ్ళు షాపులలో హాస్పిటళ్లలో ఉద్యోగం చేస్తారు చూసిన వాడి ఇళ్లకి వెళ్ళి పోతూ ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న ఉద్యోగస్తులకి. అది సిటీ ప్రాంతంలో అయితే 100% ఫ్రీ బస్సు న్యాయం జరుగుతుంది. ఈ గ్రామాలలో కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఏం పని అండి? అవునా కాదా? ఈ ఒక్కటి ఫ్రీ బస్ అనేది ఒకటి. అది కూడా నిన్నెవరో మాట్లాడిండ్రు, ఫ్రీ బస్ అనేది కూడా పాపము ఏసీలో అంటే మన ఏంటండి హాస్పిటల్లో ఐసీలో ఉండి ఒక పేషెంట్ ఎట్లయితే అవస్థ పడుతూ కొట్టుమిట్టులాడతాడో సేమ్ ఇలా ఆర్టీసీ వ్యవస్థ కూడా ఐసీలో ఉండి కొట్టుమిట్టులాడుతున్నట్టు ఉన్నది పరిస్థితి. రైట్. అయితే మరొక విషయానికి వస్తే ఈ సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే కనుక ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని ఎలా చూస్తారు? అలాగే వేలంపాటలో సర్పంచుల అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఒక్కొక్క సర్పంచ్ కి ఇప్పుడు ₹1,00,00,000 పెడుతున్నారు. ₹1,00,00,000 పెడితే వాళ్ళు గ్రీవంగా ఎన్నికవడాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల్లో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో. ఏం చెప్తారు మీరు? అయితే రాధా గారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గొప్ప అవకాశం, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు ప్రజలకి. అవునా కాదా? రాజ్యాంగంలో ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారికి ఓటు మీద ఎంతైతే హక్కు ఉందో ఒక 70-80 ఏళ్ళ ఆ తల్లి ఓటు విలువ కూడా సమానంగా ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఏకగ్రీవం అనే పదము రాజకీయ నాయకులు సృష్టించిండ్రు. ఏకగ్రీవం అనే పదము రాజకీయ నాయకులు సృష్టించిండ్రు. కానీ ఏకగ్రీవం కాకుండా ప్రజలు నచ్చిన వ్యక్తికి, మెచ్చిన వ్యక్తికి, పని చేసుకునే వ్యక్తికి ఓటేయకుండా వాళ్ళ హక్కును హరించి వేస్తున్నారు వీళ్ళు. అంటే నువ్వు ఓటేయొద్దు అని అంట. మరి సర్పంచులకే మీరు ఏకగ్రీవం చేస్తే రాను రాను మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఇట్లా అయితే కావచ్చు. అప్పుడేం చేస్తారు మీరు? అవునా కాదా? అంటే గ్రామాలలో ఉన్న ప్రజలు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోవద్దా? అంటే మీరు రాజకీయ నాయకులందరూ ఒకటే ఏకగ్రీవం చేయడమేనా? ప్రజలను అడగరా? ఈ ఊరును ఒక దప్పు చాటింపు చేయండి, మీకు ధైర్యం ఉంటే గ్రామ సభ పెట్టండి, దప్పు చాటింపు చేయండి. ఈ ఊరును పలాని ఊరును
ఏకగ్రీవం చేసుకుందామా, ఓట్లు పెట్టుకుందామా అని అడగండి. ఉమ్, ప్రజలు దాన్ని రిజెక్ట్ చేస్తారు రాధా గారు. ఉమ్. రైట్. అయితే ఎందుకంటే ఇంకొక విషయాన్ని ఓటు కూడా చెప్పండి ఓటుకు చెప్పండి పోతే చెప్పండి. రాధా గారు, ఓటుకు ఉమ్, పోతే ఎట్లా ప్రజలు అడుగుతారంటే, సపోజ్ మీరే నిలబడ్డారు, ఉమ్, నా దగ్గరకు ఉమ్, వచ్చిండ్రు అనుకో, నేనేమంటా, ఉమ్, రాధా గారు ఇగో మాకు ఒక రేషన్ కార్డు లేదు, మా ఇంట్లో ఉమ్, పెన్షన్ వస్తలేదు, ఇగో మా ఇంటి ముందు ఉమ్, ఒక బుగ్గెలుగుతలేదు, ఇగో మా ఇంటి ముందు ఒక ఉమ్, మోరి సాపు చేస్తలేరు, మరి ఇవన్నీ ఉమ్, చేస్తానంటే మీకు ఓటేస్తామని అంటారు ప్రజలు. ఉమ్, అవునా ఉమ్, కాదా? ఉమ్, ఉమ్, ఏకగ్రీవం చేస్తే ఆయన ఎవరికి ఉమ్, జవాబుదారీగా ఉంటాడు? ఉమ్, ఎవరిని అడగాలి ప్రజలు? ఉమ్, ఉమ్, ఏకగ్రీవం చేసిన నాయకుల్ని అడగాలా? ఉమ్, ఏకగ్రీవమైన సర్పంచ్ని అడగాలా ప్రజలు? ఉమ్, సర్పంచ్ని ఉమ్, క్వశ్చన్ చేసిండ్రు అనుకో, అరే ఉమ్. నాయకులందరూ కలిసి, ఊరు పెద్దలందరూ కలిసి ఏకగ్రీవం చేస్తే నేను సర్పంచ్ అయినా, నువ్వు ఓటెత్తే సర్పంచ్ అయినవా అంటారా అంటారుగా, అనరా? అంటారు, అది బరాబర్ అంటారు. అంటే ఉమ్, ఓటేసే హక్కును, అధికారాన్ని కూడా కొంత రాజకీయ నాయకులు వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ హక్కులు హరించవేస్తుండ్రు. అంటే రైట్. ఇంకా మరొక విషయాన్ని కూడా వద్దాం. ఓటేసి అధికారాన్ని లేకుండా చేస్తాను. రైట్. ఇంకా మరొక విషయానికి కూడా వద్దాం. పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ డ్రామాలు అందరికీ తెలిసింది. ముఖ్యంగా అయితే ఈ బీసీ రిజర్వేషన్స్ విషయం కూడా పక్కన పెడితే, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక బీసీని నల్గొండ డిస్ట్రిక్ట్ లోని తిప్పర్తి మండలంలోని మూత్రం తాగించడాన్ని ఏ రకంగా చూస్తారు? మొన్న ఒక బీసీ బహిరంగంగా వెళ్ళి అక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు, అంటే ఎమ్మెల్సీ ఆఫీస్ ముందు కిరోసిన్ పోసుకొని తగలబెట్టడాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే బీసీని ఇంత అవమానించడానికి కానివ్వండి, లేకపోతే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? రాఘవ గారు, వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, అంతే కదా? ఇవాళ తను బలి అయిన ఒక బీసీ బిడ్డ శ్రీకాంతాచారి తర్వాత మళ్ళా ఈశ్వరాచారి ఈశ్వరాచారి. అనుకుంటా కదా అండి, ఈశ్వరాచారి అవును. బలి అయింది. ఆయనకు 3 పిల్లలు. కొందరికి ఎట్లుంటదంటే, కొందరు వార్తలు వింటూ వింటూ తట్టుకోలేకపోతాడు వాళ్ళ గుండె. అంటే తను కూడా రోజు మల్లన్న గారి వార్తలు వినో, ఇంకొకరి వార్తలు వినో, ఒక బీసీ బిడ్డ కదా ఇలా బలైపోయాడు. అంటే ఈ చావు కారణము ఎవరనేది ఇవాళ అందరూ అంటుండ్రు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయకపోవడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, ఇది దాదాపు అన్ని ఛానల్లో అందరు ఇదే మాట మాట్లాడతారు. దీని మీద ఎవరు క్లారిటీ ఇస్తలేరు. అదే విధంగా ఒక అవును. మహిళ మాకు మాకు బలవంతంగా మూత్రం తాగిచ్చిండ్రు అని అన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు అన్న ఖండించిండా అండి? ఒక ఎవ్వరు ఎమ్మెల్యే మాట్లాడరు. గాని, వాళ్ళ అధికార పార్టీలో ఉన్నోళ్ళే ఎవరన్నా ఖండించిండ్రా? అసలు మనం లేదు. ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? పొద్దున్న లేస్తే ఆ కుటుంబ పాలనను తిట్టి 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 కడిగి పోసే కంటే, మీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? అసలు హోమ్ మినిస్టర్ ఉన్నారా మనకు రాధా గారు? లేరు కదా. అంటే మీకు తెలియాలి. అంటే మాజీ ఎమ్మెల్యేగా మీకు ఇంకా మాకన్నా బాగా తెలుస్తుంది. అంటే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేక 2 సంవత్సరాలు అవుతుంది రాధా గారు. ఉమ్, విద్యాశాఖ మంత్రి ఉన్నారా అండి? మీకు తెలియాలి అది కూడా. లేదు కదా. కాబట్టి లేదు. ఇవాళ విద్యార్థులకు బాధలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మొన్న బంధు పిలిపించిండ్రు కదా కాలేజీలన్నీ కూడా, అవు వాళ్ళు ఎవరికి అవు చెప్పుకోవాలి? ఇవాళ మూత్రం దాయించిన మహిళ అంటే మన తోటి మహిళ, ఆమె బాధ చెప్పుకున్నది. ఆమె బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి పిటిషన్ ఇవ్వాలి? ఒక హోమ్ మినిస్టర్ ఉంటేనే కదా ఈ పోలీస్ వ్యవస్థ చెప్పుకోవడానికైనా, లా అండ్ ఆర్డర్ విషయంలో అయినా కూడా ఒక కంట్రోల్ ఉంటుంది, ఒక భయం భక్తితో నడుస్తుంది కదా. అవునా కాదా? అంటే హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం అంటే, అంటే ఈ భారతదేశంలో కావచ్చు హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. 2 ఏళ్ల పాలన, అంతేనా కాదా రాధా గారు? జరుగుతున్నాయి అరాచకాలు అనేటివి. మీరు రోజు రోజుకు ఎందుకో ఇవాళ ప్రజల్లో ఎక్కడ చూసినా ఏదో రకంగా బాధలు, కష్టాలు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు సందీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను, అంటే కోమటిరెడ్డి అధికారంలోకి రాగానే, మంత్రి అవ్వగానే ఇతన్ని జైలు నుంచి విడిపించుకొని పక్కనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తే ఎవరైతే మహిళ ఉందో, మహిళకి సంబంధించినటువంటి హస్బెండ్ ని నైట్ అంతా తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టి, చిత్రహింసలు పెట్టి, కొట్టి, అతన్ని వాళ్ళు పోసిన మూత్రం తాగించడాన్ని, ఇది మరి హేయమైన విషయం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు
ఒకరో ఇద్దరో మంత్రులు ఉన్నట్టున్నారు కదా అండి రాధా గారు? ఉమ్, ఉమ్. ఒకరో ఇద్దరో, కొండా సురేఖకును ఇద్దరు మంత్రి సీతక్క. సీతక్క, ఈ ఇద్దరు పెద్దక్కలు పోయి ఆ మహిళతోని మాట్లాడాలి. ఉమ్, తాగించినోళ్ళ మీద కేసులు పెట్టాలి. తాగించడం కోసము వాళ్ళకి ఏ నాయకులు చెప్పిండ్రో ఆ నాయకుల మీద కేసులు పెట్టాలి. మరి వీళ్ళు ఇలాంటి మహిళల యొక్క కష్టాలతే ఆదుకొని మహిళా మంత్రులు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళే ఆలోచన చేయాలండి. అంటే ఒక మహిళకు గంత ఆ అంటే ఒక భద్రత లేదు అని చెప్పుకుంటే ఎవరు పోయి కూడా మాట్లాడలేదు, కలవలేదు, ఆమె బాధను అర్థం చేసుకోలేదు అని అంటే అంటే మహిళా మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేరా? ఇది ప్రజలకు డౌట్ ఉంటది. అవునా కాదా రాధా గారు? అవును, అవును, ఎక్కడున్నామండి మనం? ప్రజాస్వామ్యంలో లేమా? తెలంగాణ రాష్ట్రము ప్రజాస్వామ్య దేశంలో బతుకుతలేదా? ఈ అరాచకాలు ఎందుకండి? అవునా కాదా? ఈ అరాచకాలు ఎందుకు? సర్పంచులుగా ఇప్పుడు మీరు నేను అనుకుంటే కాదు కదా, ఎవరికి నచ్చితే ప్రజలకు వాళ్ళు గెలిపించుకుంటారు. ఎందుకు ఈ ఇబ్బంది? మీకు పదవులు వచ్చినాయి కదా. అరే 6 గ్యారెంటీలు పక్క అమలు చేయడానికి అయితేనేమో మైండ్ పెట్టలేకపోతారు, మనసు పెట్టలేకపోతారు. అవి అంటే ప్రజల్లో పోతున్నాయా పోతలేవా, అసలు మేము అమలు చేస్తున్నామా లేదా అని ఆలోచన చేయడమే తక్కువైపోయింది. కానీ వీటి మీద సైడ్ ఆలోచనలు ఎందుకండి? ఏం హామీ ఇచ్చినామో తూచా తప్పకుండా అమలు చేస్తే ప్రభుత్వాలు అనేటివి ప్రజలు మెచ్చినన్ని రోజులు ఉంటాయి. రాధా గారు, ఎన్ని ఇబ్బందులు చేసినా తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారు, తీసుకునే నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా అంటే ఏం చేశారని వీళ్ళు, ఇప్పుడు మనం ఈ ఎంటైర్ డిస్కషన్ లో చూసుకుంటే ఏం చేశారని వీళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటారు? అదే కదా, ఇప్పుడు ఉదాహరణకి నా చొప్పదండి నియోజకవర్గమే చెప్తా అండి. నిజం, బొడిగే శోభక్క 14 లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిషన్ కాకతీయ చెరువులన్నీ నీళ్లు నింపుకున్న బిడ్డను నేను. 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చిన బిడ్డను నేను. ఒక సైన్స్ స్కూల్ తీసుకొచ్చిన బిడ్డను నేను. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చిన బిడ్డను నేను. నా నియోజకవర్గంలో 40 ఏళ్లలో జరగలేని పని 4 సంవత్సరాల 7 నెలలలో నేను పని చేయగలిగిన. 4 సంవత్సరాల 3 నెలల్లో నేను పని చేయగలిగిన. ఏ ఒక్క ఎమ్మెల్యేకు నా తర్వాత 2 గెలిచిండ్రు. ఆ 2 ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజలందరూ అసహించుకుంటారు. అరే శోభకు ఉన్నప్పుడు చేసిన పనులే అయినా చేయలే, ఈయన చేయలే, వీళ్ళు ఏమీ చేయలేదని అంటారు. నా నియోజకవర్గంలో ఒక్కసారి సర్వే పెట్టారు. నా శిలాపలకలే ఉంటాయి. నా శిలాపలకలు కనబడకుండా గోనె సంచులు కట్టిస్తారు మొత్తం ఊర్లల్లా. కానీ కట్టించిన ఆగుతుందా అండి? ఈ సీసీ రోడ్ ఎవరు నడిచిండ్రు అని అంటుంటారు. వాళ్ళు ఏమీ చేయలే, కానీ ఫ్లెక్సీలకి వాట్సాప్ ఫేస్బుక్లలో ఉపయోగించుకోవడానికే మాత్రమే ఉపయోగపడుతుండ్రు. అది నేను డిగ్రీ కాలేజు భూమి పూజ చేసిన, ఇనాగ్రేషన్ చేసిన రాధా గారు చొప్పదండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో. ఆ డిగ్రీ కాలేజీని డిగ్రీ కాలేజ్ అది పూర్తయిందా? అది భూమి పూజ చేసిన తర్వాత మీరు? అయ్యో రాధా గారు, నేనే ఇనాగ్రేషన్ చేసుకున్న జిత్తుగా 1 ఇయర్ లోపే. 1 ఇయర్ లోపే దాన్ని ఫైనాన్స్ మంత్రి నాకు రాజేంద్ర అన్న కదా అండి, నాకు ఎక్కడ ఆగుతాయి? నేను ఇనాగ్రేషన్ కు వినోద్ కుమార్ గారిని, ఈటల రాజేంద్ర అన్న గారిని నేను దాన్ని ఇనాగ్రేషన్ చేసి మంచిగా క్లాసులు నడిచినాయి నేను ఉన్న రోజులు. ఇంటర్ డిగ్రీ కాలేజీలు. నా ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత నా తర్వాత గెలిచిన వాళ్ళు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు దాన్ని మొత్తం డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేదని అక్కడ నుండి స్టాఫ్ ను కరీంనగర్ కు పంపించిండ్రండి. అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఏం అందించాలి? ఎడ్యుకేషన్, హెల్త్. అవును, అవునా కాదా? అంటే ఇప్పుడు ప్రజలకు అందించేది ఏంటంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులు. నేనంటలేను, ఊర్లు తిరుగుతున్న క్రమంలో బయటపడతానే ముచ్చట్లని. నేను ఇవాళ మల్లన్నపల్లె విలేజ్ కి పోయినా. మల్లన్నపల్లె విలేజ్ కి పోతే ఒక అవ్వ దగ్గర 6 నెలలు స్కూల్లో ఉన్నదట, ఇల్లు లేక. మొన్న అకాల వర్షాలంతా కూలిపోయి ఒక స్కూల్లో, చిన్న స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఉందట.
ఉమ్, అంటే ఆపేమంటది తెలుసా? శుభవా, నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్తావో బిడ్డ, మా బతుకులు ఎప్పుడు చూస్తావు బిడ్డ, మా ఊరికి ఉమ్, వచ్చినోళ్ళు లేరు, ఓట్లాడుకున్నారు పోయినరు, మళ్ళీ వచ్చినోళ్ళు ఉమ్, మీరు లేరు బిడ్డ, మంచికి చెడుకు వచ్చినవు, నువ్వు మళ్ళా గెలితేనే ఉమ్. నాకు ఇంత ఇల్లు పెడతావు అని అంటుంది ఆ అవ్వ. అంటే రైట్ మేడం. ప్రజల్లో అయితే బతికేటోళ్ళకు, ప్రజల్లో తిరిగేటోళ్ళకే తెలుస్తదండి. అవకాశం ఉంది కదా ఉమ్, అని, మైక్ ఉంది కదా అని, ప్రజలందరూ ఉన్నారని ఇలా మాట్లాడినంత ఉమ్, మాత్రాన కాదండి. మహిళల్ని ఉమ్, కోటీశ్వరులను చేసే కంటే మరీ చెప్తున్న రాధ గారు, మద్యం ఉమ్, అనేది ఊర్లలో లేకుండా, మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తే అన్ని ఉమ్. కుటుంబాలను బాగుపరిచినట్టే. అంతకంటే ఇంకా ఏది కోరుకోరు ఏ ప్రజలైనా, ఏ కుటుంబం అయినా. అంతే కదా, ఆరోగ్యంగా రైట్ ఉంటారు, మేడం. హాస్పిటల్ పాలు గారు. అవునా కాదా రాధా గారు? ఉమ్, ఉమ్, ఉమ్. అంతే అది మేడం. ఆరు రైట్. థ్యాంక్ యూ. గ్యారంటీలన్నా ఇప్పటి వరకైనా ఇచ్చిన 6 గ్యారంటీలు నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. తులం బంగారం ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. ఇవాళ రైతులకి 15,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. తర్వాత మహిళలకి 2,500 ఇస్తానన్నారు ప్రతి నెల అకౌంట్ లో, ఏసి తీరాలే. 4,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. 6,000 పెన్షన్ ఇస్తానన్నారు దివ్యాంగులకు, ఇచ్చి తీరాలే. పిల్లల చదువుకున్న బిడ్డలకి ల్యాప్టాప్లు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. స్కూటీలు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. సో ఇది మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నుంచి బొడుగు శోభ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.